అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ 2024 సంవత్సరంలో కార్తీక పౌర్ణమి ఎప్పుడు ఏ రోజున వచ్చింది, దాత్రి పూజ, కేదార వ్రతం, వెన్నెల పారాయణం ఏ సమయంలో చేయాలి, చంద్రోదయ సమయం ఎప్పుడు, దీపదానం ఏ సమయంలో చేయాలి, 365 ఒత్తులని ఏ సమయంలో వెలిగించుకోవాలి, అసలు పౌర్ణమి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయం ఎప్పుడు, అసలు కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటి అనే విషయాల గురించి క్లుప్తంగా ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ అయ్యేంత వరకు చూడండి. అప్పుడే మీకు కార్తీక పౌర్ణమికి సంబంధించినటువంటి పూర్తి సమగ్ర సమాచారం అనేది తెలుస్తుంది, మీకు అర్థమవుతుంది కూడా. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అని అంటారు. అయితే ఈ కార్తీక మాసం అనేది హరిహరులకి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసము. ఈ మాసంలో ప్రతి దినం కూడా పవిత్రమైనదేనండి. సోమవారాలు, అలాగే 2 ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైనవని చెప్పుకోవచ్చు మనము. ఈ నెల రోజులు చేసేటువంటి కృత్యాల ఫలితం ఒక ఎత్తైతే, పౌర్ణమి నాడు చేసేటువంటి కృత్యాల ఫలితం అన్నది ఒకటండి. ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరిచేరుతాయని మన శాస్త్రాలు పురాణాలు తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా కొందరు ఈ రోజున అరటి డొన్నల్లో దీపాలు వెలిగించి చెరువుల్లో, నదుల్లో మొదలకు గల జలవనరులో విడిచిపెడుతూ ఉంటారు. ఈరోజు ప్రత్యేకంగా 365 ఒత్తుల దీపాన్ని వెలిగిస్తారండి ఈ కార్తీక పౌర్ణమి రోజున. అయితే ఇంత ప్రాశస్త్యం, విశిష్టత కలిగి ఉన్నటువంటి కార్తీక పౌర్ణమిని ఈ సంవత్సరం ఎప్పుడు చేసుకోవాలి అంటే, స్వస్తిస్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరతృతువు, కార్తీక మాసం, శుక్లపక్షం, పౌర్ణమి తిథి ప్రారంభం 14 నవంబర్ 2024 గురువారం తెల్లవారుజామున 5:13 ప్రారంభమయ్యి 15 నవంబర్ 2024 శుక్రవారం రాత్రి 3:02 వరకు ఉంటుంది. కార్తీక పౌర్ణమి, వెన్నెల పారాయణం, కార్తీక పౌర్ణమి స్నానం, 365 ఒత్తులు, జ్వాలాతోరణం, దీపదానం, దీపాలను నీటిలో వదులుటకు, సాలగ్రామ దానం, స్వయంపాక దానం, ఇలా తదితరవన్నీ చేసుకోవడానికి తేదీ వచ్చేసి 15 నవంబర్ 2024 శుక్రవారం రోజున చేసుకోవాలండి. ఈరోజు నక్షత్రం భరణి, రాత్రి 10:33 వరకు. కార్తీక పౌర్ణమి నదీ స్నానం చేయవలసిన సమయం తెల్లవారుజామున 5:15 నుంచి ఉదయం 6:50 లోపు. ఈరోజు చంద్రోదయ సమయము సాయంత్రం 5:10. ఈరోజు పూజ చేసుకోవడానికి, అలాగే స్వయంపాక దానము, నీటిలో దీపాలు వదలటకు, 365 ఒత్తులు వెలిగించుకోవడానికి, దీపదానము మొదలైనవి చేసుకోవడానికి ఉదయం వేళ సమయం వచ్చేసి తెల్లవారుజామున 5:20 నుంచి ఉదయం 8:30 లోపు చేసుకోవచ్చు. అయితే ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం వేళ నీటిలో దీపాలు వదలటకు కానీ, 365 ఒత్తులు వెలిగించుకోవటానికి కానీ, దీపదానం కానీ, స్వయంపాక దానం కానీ ఇలా మొదలైనవన్నీ చేసుకోవడానికి సమయం వచ్చేసి సాయంత్రం 5:20 నుంచి రాత్రి 8:15 లోపు చేసుకోవచ్చండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను, అలాగే మీకు ఎంతో కొంత ఉపయోగపడితేనే అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి, అలాగే నేను వీడియోలో తెలియజేసినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి ఉపయోగపడిద్ది అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అందిస్తారు అని చెప్పి ఆశిస్తున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. మరి ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః.